జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరైనా సరే మన దేశానికి గనక వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే యాక్షన్ ఎట్టుండాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎక్కువైపోయి మరీ మితిమీరిపోయింది. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికేస్తారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది. చెప్పినా కదా, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మితిమీరిపోయింది. ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి. ఒక్కసారి ఈ న్యూస్ చూడండి. రాజద్రోహం, దేశద్రోహం అనేది చాలా తప్పు. అవునా కాదా? కాబట్టి అలాంటి తప్పులకు ఎవరైతే పాల్పడతారో ఖచ్చితంగా వాళ్ళైతే పని చేయాల్సిందే. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? నిన్న రంజాన్ ముస్లింలకు ఇది చాలా ముఖ్యమైన పండగ. సరే, ముస్లింలంతా ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ రంజాన్ పండుగనైతే చేసుకున్నారు. చేసుకోవాలి కూడా, ఎందుకంటే ఎవరి పండుగలు వాళ్ళు చేసుకోవాలి, దాంట్లో తప్పే ఉండదు. మరి మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ నగరంలోనైనా సరే, ఏ పట్టణంలోనైనా సరే, కనీసం ఏ గ్రామంలోనైనా సరే ముస్లింలు నిర్వహించుకునేటటువంటి ఈ రంజాన్ పండుగ మీద రాళ్లు వేయడం కానీ, ఈ పెట్రోల్ బాంబులు విసరడం కానీ, వాళ్ళ పండుగ చేసుకుంటా ఉంటే అడ్డుకోవడం కానీ, దాడులు చేయడం కానీ ఎక్కడైనా చూసినారా, విన్నారా? ఏడైనా జరిగిందా? ఎక్కడా కూడా జరగల. ఇటువంటి దాడులను మన హిందువులు చేయలేదు, చేయరు, చేయబోరు కూడా. దాంట్లో మాత్రం డౌట్ ఇలా. సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1000 హిందూ కుటుంబాలు ఉన్నటువంటి ఒక ఊరిలో ఒక ముస్లిం కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఆ ముస్లిం కుటుంబం సంతోషంగా పండగనైతే జరుపుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అదే సగం మంది హిందువులు ఉండి సగం మంది ముస్లింలు ఉన్నారనుకో ఏదైనా ఊర్లో, వీళ్ళు ఏదైనా పండుగలు కానీ, ఊరేగింపులు కానీ, శోభయాత్రలు కానీ, ఏదైనా ఉత్సవాలు కానీ చేసుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి రాళ్ల దాడులు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన న్యూస్ మీరు ఎన్నో కూడా మీరు చూసుంటారు, చూస్తూ ఉంటారు. అవునా కాదా నేను చెప్పేది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన సనాతన ధర్మం అంటే ఏందో. మన అందరం పరమత సహనం పాటిస్తా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నా కూడా వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేస్తారు. ఇది మాత్రం తీవ్రమైనటువంటి చర్య. దీన్ని ఖచ్చితంగా అడ్డుకోకపోతే, ఈ దుర్మార్గాన్ని మనం ఖండించకపోతే ఖచ్చితంగా మన భవిష్యత్ తరాలైతే కష్టాల్లో పడతాయి. దాంట్లో మాత్రం డౌటేలే. అది విషయం అయితే సరే. ఈ లక్తం మొహాలు వేసుకొని ఈ బజార్లో తిరుగుతూ ఉంటారు కొంతమంది లక్తం గాళ్ళంతా కూడా. వీళ్ళు ఈ లఫం బఫాల్లాగా తిని దొరలుతా ఒకరి పండుగల మీద రాళ్లు వేసేటటువంటి నిష్ఠ దరిద్రపు సంస్కృతి మన హిందూ ధర్మంలో అయితే అసలు ఏ మాత్రం కూడా లేవు. అవన్నీ కూడా కొంతమంది ఈ లబ్చిప్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే సొంతమైనటువంటి మధ్యయుగ నాటి సంస్కృతులు అంతా కూడా. సరే, నిన్న రంజాన్ సందర్భంగా రిపబ్లిక్ భారత్ ఛానల్ జర్నలిస్టు ముస్లింలు ఈ రంజాన్ జరుపుకుంటున్నటువంటి ప్రాంతానికి అయితే పోయినాడు. అక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం యువకులను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడు. మోడీ గారు రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు సౌగాత్ ఏ మోదీ అనేటటువంటి కిట్లను అయితే అందించాడు. ఇక ఆ విషయం పైన ఈ రిపబ్లిక్ ఛానల్ జర్నలిస్టు అక్కడ ఉన్నటువంటి ముస్లింలను ప్రశ్నించాడనమాట. మీకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అందించినటువంటి సౌగాత్ ఏ మోదీ కిట్లు దొరికినాయా, ఆ కిట్లు ఎట్టున్నాయంటూ ప్రశ్నించాడనమాట. దాంట్లో తప్పే ఉండాలి. ఇందుకు అందరికి వచ్చినాయా లేదా ఏందనేది కనుక్కోవాలి కదా. సరే, ఆ కోణంలోనే అడిగినాడు. అందుకు ఆ ముస్లిం యువకుడు మాట్లాడితే ఏం చెప్పినాడంటే, ఏంది ప్రధాని మోడీనా, సౌగాత్యే మోడీ కిట్లా, మాకు అలాంటి ఏం తెలియదు, మాకు అసలు మోడీ ఎవరో కూడా తెలియదంటూ అహంకారంగా సమాధానం ఇచ్చినాడు. ఇక వెంటనే అక్కడే ఉన్నటువంటి మరో ముస్లిం యువకుడు మాట్లాడతా, మాకు అసలు ఈ మోడీ ఎవరో, యోగి ఎవరో మాకు తెలీదు, మాకు సౌగాత్య మోడీ కిట్ల గురించి కూడా తెలీదు, మేము మోడీ నుంచి ఎటువంటి కిట్లను కూడా తీసుకోలేదంటూ అతను కూడా సమాధానం అయితే చెప్పినాడు. సరే, ఈ క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి మరొక ముస్లిం యువకుడు మాట్లాడతా, మోడీ ముసలోడు అయిపోయినాడు, మాకు ఆయన కిట్లు అయితే మాకు అవసరం లే, మేము అసలు మోడీ నుంచి ఏమీ కూడా కోరుకోవడంలే, మాకు ఆయన ఏమీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంటూ మాట్లాడినాడు. ఎంత దారుణమో చూడండి. ఇక వెంటనే రిపబ్లిక్ ఛానల్ జర్నలిస్ట్ మాట్లాడతా, మరి మీరు రేషన్ తీసుకుంటున్నారా, ప్రతి నెల కూడా మీకు ఉచిత రేషన్ వస్తుందా మీకు అని చెప్పేసి అడిగినాడు. అందుకు అక్కడే ఉన్నటువంటి ఈ ముస్లిం యువకులు, అవును మేము ప్రతి నెల కూడా రేషన్ అయితే తీసుకుంటున్నాము, ఉచితంగానే మాకు రేషన్ ఇస్తారని చెప్పి సమాధానం ఇచ్చాడు. బాగానే ఉండాలి. ఇక వెంటనే ఈ రిపబ్లిక్ ఛానల్ జర్నలిస్ట్ మాట్లాడతా, మరి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మీకేం అవసరం లేదని చెప్పి అన్నారు కదా, అసలు ఆయన ఎవరో తెలియదని అంటే మరి ఆయన ఇచ్చేటటువంటి రేషన్ మీరు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి అడిగినాడు. మంచి ప్రశ్నే వేసాడు. బాగా కొట్టినట్టు మంచి ప్రశ్నే వేసాడు. అంతే. ఇక అక్కడ ఉన్నటువంటి ఈ ముస్లింలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. ఏం మాట్లాడాలో అర్థం కాల, ఏ సమాధానం చెప్పాలో తెలియక ఏదో మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అది ఆ సంగతే. ఒక విషయం మాత్రం నేను చెప్తున్నా, మోడీ గారు వీళ్లకు బంగారంతో రోడ్లు వేయించినా, వజ్రాలతో హారాలు చేయించినా, వీళ్ళు మాత్రం భారతీయ జనతా పార్టీని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు కానీ వీళ్ళు ఎంత మాత్రం కూడా సపోర్ట్ చేయరు. వీళ్ళు ఎంతసేపటికి సూడా సెక్యులర్ పార్టీ
పార్టీలకే ఓటేస్తారు, వాళ్ళకే వంతపడతారు. ఎందుకంటే వీళ్ళకు అభివృద్ధి కన్నా మతమే ముఖ్యం, మానవత్వం కంటే మతమే ముఖ్యం, ప్రాణాల కన్నా కూడా మతమే ముఖ్యం. అది విషయం. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలా, నేను చెప్పినా కదా ఇందాక కూడా, సరే మన పండగలు జరిగినా కూడా మన మీదనే దాడులు జరుగుతాయి, ఓళ్ళు పండగలు చేసుకుంటా ఉన్నా కూడా మనల్నే అంటారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఒక వీడియో చూసిన, ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మాకు 5 నిమిషాలు కూడా మాకు అవసరం లేదు, మాకు 2 సెకండ్లు చాలని చెప్పేసి. 2 సెకండ్ల టైం ఇచ్చే ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏందంటాలి, అది కూడా క్లారిటీగా చెప్పండి. ఓరే మూర్ఖుల్లారా, నేను చెప్తానే ఉండా, ఓరేనైనా మనోళ్ళు ఎంతసేపటికి అన్ని మతాలు సమానమే, అన్ని దేవుళ్ళు సమానమే అని మనోళ్ళు అంటారు. మీకు తెలిసినో తెలీదు, రోజుకి 5 పూట్ల అల్లా ఒకడే దేవుడు అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఓళ్ళేమో మా జీసస్ ఒకడే ప్రభువు, ఆయన లోకానికి అంతటికి ఆయన ఒకడే దేవుడు అని చెప్పి వాళ్ళు అంటారు. మనోళ్ళేమో అందరూ దేవుళ్ళు సమానం అంటారు. వాళ్ళ జనాభా ఏమో వల్ల ఇటు ముస్లింలు కానీ ఇటు క్రిస్టియన్లు కానీ వాళ్ళ జనాభాను వాళ్ళ బలాన్ని వాళ్ళు పెంచుకుంటా పోతాం. అంటే మనం మంచుగడ్డ మారి మనం కరిగిపోయి మనం ఈ మారికి బలహీన పడిపోతున్నాం. పైగా ఏంటంటే మన దరిద్రము కులాలు, భాషలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు అని చెప్పేసి మళ్ళీ మనం కొట్టుకొని చావాల్సి వచ్చా. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీ, ఈ కులపిచ్చి ఉండే కొడుకులంతా ఆ కులానికే సపోర్ట్ చేసిరి, ఆ కుల పార్టీ నాయకులకే సపోర్ట్ చేసిరి. ఓడి ఎన్ని తప్పులు చేసినా, ఓడి ఎన్ని లత్కోరి పనులు చేసినా కూడా ఓడేమో హీరోను, ఓడి గొప్ప నాయకుడు ఓడని చెప్పేసి ఓడిని వెనకేసుకొని వచ్చింది. ఇంకెట్రా స్వామి బతికేది, ఎట్టా భవిష్యత్ తరాలు బాగుండేది? దాదాపు 1000 సంవత్సరాల పాటు మనం బానిసలుగా బతికినాం. మన పూర్వీకులు గొప్పోళ్ళేయండి, వాళ్ళు వీరులేయండి, వాళ్ళు మాన ప్రాణాలకు అన్నిటి కూడా తెగించే పోరాడి వాళ్ళు నిలబడితేనే ఈరోజు మనం హిందువులుగా ఉన్నాం. కానీ మన నీచ బతుకులకు కనీసం మన భవిష్యత్ తరాలకైనా కూడా మన ధర్మాన్ని మనం అందించగలుగుతామా? ఆ నమ్మకం ఉండదా? 1000 సంవత్సరాల పాటు బానిసలుగా బ్రతికి కూడా వాళ్ళు మనకు సనాతన ధర్మాన్ని వాళ్ళు మనకు అందించారంటే వాళ్ళు ఎంత గొప్ప. కనీసం మనం ఈ జనరేషన్లో ఉన్నాం, టెక్నాలజీ ఎంత బాగుండాలి, అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి, స్వేచ్ఛ స్వతంత్రం అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మన భవిష్యత్ తరాలకు మనం సనాతన ధర్మాన్ని అందించగలుగుతామా అందించలేమనేసి అది ఒక డౌట్ అనేది ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం, ఎంతసేపటికి డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బు మీద వ్యామోహం, అధికార వ్యామోహం, వీటితో కూడా దేశం ఎట్టబోతుంది, ధర్మం ఏమవుతుంది అని చెప్పేసి పట్టించుకునే ఆ దాఖలాలు కూడా లేకుండా పోతున్నాయి. ఎందుకురా మీ బతుకుల? నిజంగా మన పూర్వీకుల ఆత్మ అయితే క్షోభిస్తుంది, ఊస్తుంది మన మోకాలు. ఏందిరా మేము ఇంత కష్టపడి మీకోసం స్వాతంత్రం తెచ్చిపెట్టాము, సనాతన ధర్మాన్ని కాపాడుకొని దాన్ని మీకు అందించాము, మీరేమో చూస్తా కూడా దాన్ని మరి నాశనం చేస్తారు కదరా. మేము దీనికోసమా కాదు, తరాల తరబడి ఇన్నాళ్ళు దాన్ని కాపాడుకుంటా వచ్చింది దీనికోసం అని చెప్పేసి వాళ్ళ ఆత్మలు మనల్ని శపిస్తాయి. ఈ పాపం మనల్ని అయితే ఊరికనే వదిలిపెట్టదు, అది మాత్రం ఖాయమే చెప్తున్నా. ఎంత దారుణం ఇది. మీరు దండం పెట్టి అడుగుతున్నా, ఎవరిని కొట్టాబనిలే తిట్టాబని లేదు. జాగ్రత్తగా దేశానికి అండగా నిలబడండి, ధర్మానికి అండగా నిలబడండి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే మన దేశము, మన భవిష్యత్తులో అన్నీ కూడా బాగుంటాయి. కేవలం డబ్బు సంపాదించినంత మాత్రాన మన భవిష్యత్తు అయితే బాగుపడదు, నిలబడదు. పాకిస్తాన్లో ఎంతమంది ఉంటారు డబ్బులు ఉండేవాళ్ళు మన హిందువులా? ఈరోజు ఏంది వాళ్ళ పరిస్థితి? ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క హిందూ అనేవాళ్ళు లేడు. ఏమంటారు ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంది? సరే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఏంది, కేరళలో ఏం జరుగుతుంది? దేశంలో 9 రాష్ట్రాల్లో ఇప్పటికే హిందువులు మైనార్టీలుగా అయిపోయినారు. క్రమేపీ ఈ సంఖ్య అనేది పెరుగుతానే ఉండాలి. ఏం చెప్పాలా? ఎట్ట చెప్తే మీకు అర్థమవుతుంది? వాళ్ళేమో ఇష్ట ప్రకారం రెచ్చిపోతూ ఉంటుంది, మనమేమో పరమత సహనము అది ఇది అని చెప్పేసి మనం అన్ని సక్రంగా ఉండి మనం మూసుకొని కూర్చోంటే వాళ్ళేమో మనల్నే తిడతా, మనల్నే కొడతా, మనల్నే చంపుతా, మన ఆడబిడ్డల్ని ఎత్తుకొని పోతా, పైగా మనల్నే మత ఛాందస్వాదులు అంటున్నారు. ఏం చెప్పి సావాలా నా దరిద్రం కొద్దీ? నాయన అర్థం చేసుకోండి. నా బాధనైతే ఏదో కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకరిద్దరైనా అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆవేదనతో చెప్తున్నా. అది విషయం. అయితే మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అదే విధంగా నా బాధ మీకు అర్థమైతే ఈ బాధను నలుగురితో పంచుకోవాలనుకుంటే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అది బాధ్యత. ఎందుకంటే మనం మారాలా, మనతో పాటు నలుగురిలో మార్పు తీసుకురావాలా, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలా, అవునా కదా? అలాగే ప్రతి ఒక్కరు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.